చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాస్త తిన్న వెంటనే విపరీతంగా తేన్పులు, గ్యాస్‌తో అవస్థలు పడుతున్నారు. గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ ఇబ్బందులను తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ముందుగా మెడిసిన్ మీద ఆధారపడతారు. పొట్టలో కాస్త ఇబ్బంది అనిపించగానే మందులు వేసుకుంటారు. వీటి వల్ల సమస్య తగ్గొచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే. గట్ హెల్త్ బాగుండాలంటే మాత్రం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. పొట్టకి ఇబ్బంది కలిగించే ఫుడ్స్ పక్కన పెట్టి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఆయుర్వేద పదార్థాల గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఎన్నో విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ చూర్ణం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. త్రిఫల అంటే మొత్తం 3 పదార్థాలు ఇందులో ఉంటాయి. ఉసిరి, తానికాయ, కరక్కాయ కలిపితే ఈ పొడిని తయారు చేస్తారు. ఈ పొడి నేచురల్ డిటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థని పూర్తిగా క్లీన్ చేసేస్తుంది. అదే సమయంలో ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. మల విసర్జన సాఫీగా అయ్యేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా పొట్ట ఉబ్బరం, అసిడిటీని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పొట్టలో జఠరాగ్ని తగ్గిపోవడంలో కాపాడుతుంది. అయితే ఉసిరికాయలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక కరక్కాయ శ్లేషాన్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. అదే సమయంలో లోపల ఉన్న టాక్సిన్స్ ని బయటకి పంపుతుంది. రెగ్యులర్ గా త్రిఫల చూర్ణం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టలో కాస్త ఇబ్బంది అనిపించినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వెంటనే వాము తినాలని కూడా సలహా ఇస్తుంటారు. ఇలా చాలా త్వరగా జీర్ణ సమస్యల నుంచి అయితే రిలీఫ్ ఇవ్వటంలో వాము చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలలో దీనిని చాలా ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా జీర్ణ సమస్యలకు సంబంధించిన మందులు తయారు చేసినప్పుడు తప్పనిసరిగా వాము అనేది వాడుతుంటారు. ఇందులో థైమాల్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్ ని విడుదల చేస్తుంది. ఇది ఎక్కువగా విడుదలైతేనే తిన్న ఆహారం సరైన విధంగా జీర్ణమవుతుంది. అజీర్తి, పొట్టలో ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి సమస్యలకి వాము మంచి పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా అసిడిటీని తగ్గించడంలో ఇది చాలా బాగా తోడ్పడుతుంది. మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. వాము వాటర్ తీసుకోవడం ద్వారా పొట్టలో అసౌకర్యం తగ్గుతుంది. అలాగే వాముని కాస్తంత వేయించి అందులో నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే చాలా మంచిది. ఆయుర్వేదంలో అల్లానికి ఉన్న ప్రాధాన్యతే మరే పదార్థానికి ఉండదు. దీన్ని యూనివర్సల్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో అవసరమైన ఉష్ణాన్ని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. జఠరాగ్నిని పెంచి ఆహారం సరైన విధంగా జీర్ణం అయ్యేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు పొట్టలో ఉబ్బరం, వాంతులు, వికారం లాంటి సమస్యలను తగ్గించడంలోనూ సహకరిస్తుంది. అజీర్తితో ఇబ్బంది పడేవారు అల్లం ముక్కని నేరుగా తింటే కాసేపట్లోనే సమస్య అనేది తగ్గిపోతుంది. రక్త సరఫరా మెరుగయ్యేందుకు కూడా ఇది సహకరిస్తుంది. ఇక పేగల కండరాలని రిలాక్స్ చేయడంలోనూ ఎంతో సహాయపడుతుంది. మల విసర్జన సరిగ్గా అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు కూడా అల్లం తీసుకుంటే మోషన్ ఫ్రీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి జీర్ణ సమస్యనైనా తగ్గించడంలో అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి అన్నం తినగానే సోంపు వేసుకునే అలవాటు ఉంటుంది. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. ఇలా చేయటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా కాస్తంత ఎక్కువగా తిన్నప్పుడు సోంపు తినడం ద్వారా కొంత రిలీఫ్ అనేది వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సోంపు తిన్నప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది. ఎప్పుడైతే పొట్టలో యాసిడ్స్ మరీ ఎక్కువగా విడుదలవుతాయో అప్పుడు సోంపు తినడం ద్వారా యాసిడ్ అనేది తగ్గిపోతుంది. అంతేకాదు కడుపు నొప్పి, ఛాతీలో మంట లాంటి ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. ఇక పొట్టలో ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లివర్ పనితీరు మెరుగుపరచడంలో సోంపు కీలకంగా ఉంటుంది. పొట్టని డీటాక్స్ చేయడంలో సహకరిస్తుంది. సోంపులో ఉండే అనథాల్ లాంటి నేచురల్ ఆయిల్స్ కడుపులోని కండరాలని రిలాక్స్ చేస్తాయి. ఇప్పుడు చెప్పిన అన్ని పదార్థాలతో పాటు ఆయుర్వేదంలో జీర్ణ సమస్యలని పోగొట్టేందుకు విరివిగా వాడే మందు ములెత్తి. పేగులని శుభ్రం చేసి మల విసర్జన సాఫీగా జరగటంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అసిడిటీ, అల్సర్ సహా గ్యాస్ట్రిక్ సమస్యలకి ఈ మందు పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా పొట్టలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. రుచి విషయంలో తీపిగా ఉండే ములేతి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ని మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటుంది. మొత్తంగా జీర్ణశక్తిని పెంచుతుంది.